మేబీ నేను ఒక థర్డ్ క్లాస్ ఆర్ ఫోర్త్ క్లాస్ ఉంటాను. సమ్మర్ హాలిడేస్ వచ్చినాయంటే మడిసిరాకి వెళ్ళాలి. మామూలు మొత్తం 1.5 మంత్ ఉంటుంది కదా, 1.5 మంత్ కూడా అక్కడే ఉంది. రోజు టెంపుల్కి వెళ్తాం. అక్కడ దాన్ని ఏమంటారు, జారేబండ, తర్వాత ఇంకా ఏమేమి ఉంటాయంటే పార్కులు చాలా బాగుంటుంది. చుట్టూ సీనరీ, గడ్డి. నైట్ అంతా అయితే ఈవినింగ్ నుంచి ఫుల్ ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా అక్కడే ఉంటారు. సాయిబాబా టెంపుల్ కూడా చాలా ఎక్సలెంట్ కట్టారు ఇప్పుడు. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఉంది పై బస్ స్టాండ్లో. ఇది స్టేట్ బ్యాంక్ అనుకుంటే. ఇక్కడ ఒక కొండ కొండ ప్రాంతం, ఇది కొండ ప్రాంతం. ఆ కొండకి ఫస్ట్ ఇల్లు మాదే వస్తుంది. అంటే అంత లాంగ్ మా ఇల్లు. ఇది మా ఇల్లు. ఎప్పుడైనా కొండ చూసేటప్పుడు కొండ పడిపోతుందేమో మా ఇంటి మీద అనిపించేది. అంటే అంత ఎండింగ్ అనమాట. ఇక్కడ కొండలోకి వెళ్తే మా అమ్మమ్మ వాళ్ళు సీతాఫలంకాయలు తీసుకొని వస్తారు. ఎప్పుడైనా కట్లకి వెళ్ళే వాళ్ళం, మా అమ్మమ్మతో పాటు నేను వెళ్ళేవాడిని. దీనిపైన కొండపైనకి వెళ్తే అక్కడ ఒక పొలంలాగా ఏవో కొన్ని చెట్లు వేశారు. అప్పుడు అనిపించింది ఆకాశంలో ఏమో రోడ్డు వేసారా అని. అలా అనిపించింది. కొండ దగ్గర నుంచి లోపలికి వెళ్తే చాలా పెద్దగా ఉంటుంది కొండ. రీసెంట్గా మనకు ఒక మూవీ కూడా అక్కడ ఇది జరిగింది. ఏ సినిమా చెప్పండి? కృష్ణగాడి వీరప్రేమ కథ. ఆ మూవీ ఇక్కడే జరిగిందండి, కొండల్లోనే షూటింగ్ లొకేషన్. రీసెంట్గా లాస్ట్ సండే అనుకుంటా ఆ మూవీ వాళ్ళు వచ్చారు. తెలుసా? పోయినావా? ఇది స్టేట్ బ్యాంకు. ఇక్కడ కనుక చూసుకుంటే ఇంకా ఇది అనుకోండి స్టేట్ బ్యాంక్. ఇది స్టేట్ బ్యాంకు. ఇదంతా మెయిన్ రోడ్. ఎవరైనా చూసింటే ఐడియా ఉంటుంది, పై బస్ స్టాండ్. ఇది స్టేట్ బ్యాంక్. దీని వెనక మా ఇల్లు అనమాట, లాస్ట్ యాంగిల్లో. ఇక్కడ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే గుడిసెలు, పూరి గుడిసెలు అంటాం కదా. ఐడియా ఉంది ఎవరికైనా? పూరి గుడిసెలు అంటే ఇలా ఫస్ట్గా ఒక 6 or 7 ఉంటాయి పూరి గుడిసెలు. ఈ ఎడ్జ్కి అక్క పేరుగా గుర్తున్నాకి మంజుల. మేము చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం అనమాట. ఆ ప్లేస్లో డింగ్ డాంగ్ బెల్, పొసిసింద బెల్, ఇవేనా గేమ్స్ ఆడుకునేవాళ్ళం. తర్వాత డివెండలాట, ఇవేవో మళ్ళీ అమ్మాయిలు అయితే వచ్చినారు. నేను కూడా అన్నా మా అక్క వాళ్ళతో పాటు. అలా వాళ్ళతో ఆడుతుంటే రోజులు తెలిసేవి కాదు. ఎప్పుడైతే సమ్మర్ హాలిడేస్ అయిపోతాయో అప్పుడు కొద్దిగా బాధగా అనిపించేది, ఇడిచి వెళ్ళిపోతుంది. ఒకసారి ఏమైందంటే మార్నింగ్ 5:30 మామూలుగా మా అమ్మమ్మ ఒక అప్పుడు ₹1/2 45 పైసా కాదు 75 పైసా, ₹3 అంట కదా. విన్నారా పేరు ఎప్పుడైనా? ₹3 అని వినలేదా? నేనైతే విన్నా. పావులాలు మారేవి. మీరున్నాడు మారిందా? 10 పైసా. మేమున్నాడు మారేవి 5 పైసా. ఓకే, మేము చిన్న పిల్లలు అంటే. మార్నింగ్ 6-7 అయిందంటే ఆటోమేటిక్గా మేము తొందరగా లేసేవాళ్ళం. ఎందుకంటే డబ్బులు ఇస్తారు. బేకరీకి వెళ్ళి బ్రెడ్ తెచ్చుకోవడం. బ్రెడ్ చాలా స్పాంజ్ లాగా చాలా బాగుంటుంది. మన ఊర్లో చేసేది ఆ బ్రెడ్ కాదు, అక్కడ బేకరీలో బ్రెడ్ చాలా పెద్దగా వస్తుంది సైజ్. టీలోకి అద్దుకొని, టీ కాఫీలోకి అద్దుకొని తినేది. మార్నింగ్ 5:30 రోజులాగే 6 అయింది. ఇలా వెళ్తూ ఇలా వస్తుంది. ఇక్కడంతా కూడా టామరిన్ ట్రీ అంటే చిన్న చెట్లు అనమాట. ఇక్కడంతా కూడా చెట్లు ఉంటాయి. ఈ గ్యాప్లో ఇంకా ఏవి హౌసెస్ ఉండవు. లాస్ట్ మాదే. ఇంకా ఇక్కడ గుడిసెలు. వాళ్ళతో మనకి ఎప్పుడు ఆడుకోవడము. ఉన్నట్టుండి ఒక షాకింగ్ న్యూస్. ఇది మొత్తం మంటల్లో మంట అంటుకుంది. ఎవరో ఏదో బై మిస్టేక్. అదంతా మొత్తం ఏంటంటే గడ్డి కాదు, పరపూసలా. అది
కొబ్బరి చెట్టు యొక్క గిర్రలు అంటావా, అవి అవి వేసిట్రమాట. కొద్దిగా అంటుకుంది, వాళ్ళు బాగా పనుకొని వేసినారు. మిగతా వాళ్ళ అమ్మ వాళ్ళంతా పనికి వెళ్ళిపోయినారు. అమ్మాయి మంజుల అక్క అని చెప్పాను కదా, ఆమె అందులో పనుకొని వేసింది. మొత్తం అంతా కాలిపోయింది. అది మొత్తం బాడీ అంతా కాలిపోయింది. దాదాపు ఒక కాళ్ళు మెదపడానికి కూడా కాదు, దాదాపు ఒక 2-3 years నడవలేదు, అలా అయిపోయింది. ఫైర్ వెంటనే ఏం చేస్తారంటే ఫోన్ చేస్తే, అప్పుడు ఫోన్ లేవు, ఫైర్ ఇంజిన్ వచ్చేస్తుంది. ఫైర్ ఇంజిన్ వచ్చి ఏం చేస్తుంది, మంటలు ఆడుతుంది. మంటలు ఎలా ఆడుతుంది ఎప్పుడు చూసారా? వాటర్ చల్లుతారా? వాటర్ చల్లడం కన్నా ఇంకా ఈజీ మెథడ్. వాటర్ చల్లడం కూడా కరెక్ట్ ప్రాసెస్. ఇంకా దాంట్లో ఒక మామూలుగా మనము ఫుడ్ బాగా తొందరగా స్పీడ్గా చేయాలంటే ఎన్నో చేస్తారు తెలుసా? ఎవరైనా హాస్టల్లో ఉన్నారా ఎప్పుడైనా? లేదా? సున్నం వేస్తారా? వంట సోడా. వంట సోడాని ఏమంటారు మన భాష? బేకింగ్ సోడా. సోడా మన భాషలో సోడా, అంటే మన లోకల్ లాంగ్వేజ్ సోడా పొడి అంటాం. అది ఆ ఫైర్ మిషన్ ఏదో వస్తుందో దాంట్లో ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ ఉండడం వల్ల మనం వాటర్తో వేస్తే ఎంత స్పీడ్గా అదంతా మొత్తం అంతా మంట ఉంటుంది కదా, మంట ఆర్పవచ్చు. దానికన్నా కొన్ని 100 రెట్లు స్పీడ్గా దాన్ని ఆర్పచ్చు. ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటారు అన్నమాట. దాన్ని ఏంటంటే ఇలా బేకరీ నుంచి ఇలా వచ్చేటప్పుడు ఇక్కడ బేకరీ ఉంటుంది, రోడ్ పాయింట్. ఇది బేకరీ. బి అంటే బేకరీ, ఎస్ అంటే స్టేట్ బ్యాంక్, బి ఫర్ బాల్, బి ఫర్ బేకరీ. దాంట్లో కలర్ఫుల్ కేక్స్ ఎప్పుడు చూసినా కూడా అవి తీసుకుందామా అనిపించేది. కానీ మాకు ఇచ్చేది బ్రెడ్కి మాత్రమే డబ్బులు ఇస్తారు. ఒక్కోసారి తీసుకోకుండా ఇంకొక కేక్ తీసుకునేది. మామూలుగా అప్పుడు 3 రూపీస్ లేకపోతే 1.5 రూపీ అలా ఉండింది కేక్. ఇదే ఊర్లో అప్పుడు మేము చిన్నప్పుడు సాయి క్యాంటీన్ చూసారా? అక్కడ ఇప్పుడు స్కూల్ లేదు, దాని బ్యాక్ సైడ్ సినిమా టెంట్. కందుకూరుపల్లి, చిన్నకోడిపల్లి అన్ని విలేజెస్ నుంచి నైట్ 9 గంటలకు వచ్చేవాళ్ళు అనమాట. నైట్ మాత్రమే పెద్ద వైట్ క్లాత్ వేసి ఆడిచ్చేవాళ్ళు. మార్నింగ్ అయితే నేను పరిగెత్తిపోయేది, దాంట్లో ఎదిగి రాజకాంతం పెట్టి డబ్బులు దిక్కుతాయేమో. ఒకసారి 10 రూపీస్ దిక్కింది. ఇక్కడ కట్టుంది కదా, అక్కడ ఒక అంగడి ఉంది. ఇప్పుడు ఎక్కడైతే గోబీ అది బారా మసాలా వేస్తుంది అదే ప్లేస్లో ఒక అంగడి ఉంది. చిల్లర చేపిస్తే ఇంత వచ్చింది. అన్నీ 5 పైసా 10 పైసా అంత ఇంత వస్తుంది చిల్లర. దాన్ని పంచుకోలేక వచ్చినా నాకు ఇట్లా పంచుకోలేదు. ముగ్గురు ఏం చెప్తున్నా, బేకరీ దగ్గరికి వెళ్ళి బ్రెడ్ ఏదైనా కానీ కేక్ దిల్ పాస్ అంటాం కదా, ఆవిడ నవ్వుతుందా? దిల్ పాస్ చాలా బాగుంటుంది కదా టేస్ట్. తర్వాత కొన్ని బ్రెడ్స్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇలా బ్రెడ్ అనుకుంటే మధ్యలో చిన్న చిన్న హోల్స్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? చిన్న చిన్న హోల్స్ అవి ఎవరు పెట్టారు దానికి హోల్స్? కేక్ చేసిన తర్వాత పిన్ని తీసుకొని ఇస్తారా? సోడా పుట్టింటావా? ఈస్ట్ ఆడమ్ ఈస్ట్. దాంట్లో హోల్స్ ఎవరు పెట్టారు? పిన్ని తీసుకొని బేకరీలో ఉండేవాళ్ళ? ఎలా చేస్తారంటే లోపల ఒక పెద్ద మిషన్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకు ఉంటుంది కదా, లోపలికి వెళ్ళి చూడండి, బయట కాదు. ఎప్పుడైనా లోపలికి వెళ్ళి చూడండి ఒకసారి పర్మిషన్ తీసుకొని. లోపల ఒక మిషన్ ఉంటుంది. దాంట్లో ఏం చేస్తారంటే చదవండి.
సోడియం. హెచ్ని ఏమంటాం? సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా దీన్ని సోడియం బైకార్బోనేట్ అంటాం. ఇదే వంట సోడా. ఏంటిది? మన భాషలో సోడా పొడి, మన ఇంగ్లీష్ భాషలో బేకింగ్ సోడా. మిషన్లో లోపల చేస్తుంటారు అనమాట. బేకింగ్ సోడా వేస్తారు కంపల్సరీ. దాన్ని హీట్ చేస్తారు అనమాట. ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ని వండేటప్పుడు ఫాస్ట్గా కుకింగ్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఇది వేస్తారు. తొందరగా వంట అయిపోవాలి. కొన్ని వేల మంది ఉన్నారు, పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది, అప్పుడు తొందరగా చేయాలంటే ఇలాంటివి చేస్తారు అనమాట. దాన్ని హీట్ చేసేటప్పుడు బేకింగ్ సోడాని అక్కడ మనకి డిఫరెంట్ ఐటమ్స్ మిక్స్ చేస్తారు. దాంతో పాటు ఏం వేస్తారు? హీట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఏది రిలీజ్ అవుతుంది? ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందో, ఇది ఒక బ్రెడ్ అనుకుంటే దాంట్లో నుంచి చిన్న హోల్స్ చేసుకుంటూ వస్తుందంట. ఏంటి? ఆ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది హీట్ చేసినప్పుడు. దాన్ని హీట్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే ఆ ఐటమ్స్ మిక్స్ అయి ఉంటుంది, కేక్ లాగా లేకపోతే బ్రెడ్ లాగా. ఎప్పుడైతే చేస్తామో ఆ హోల్స్ చేసుకుంటూ వస్తుంది. ఏంటి? దాంట్లో అక్కడక్కడ చిన్న చిన్న డ్రాప్స్ లాగా కనిపిస్తాయి, అదే వాటర్. ఆ మిషన్లో ఎప్పుడైతే ఆ హోల్స్ ఏర్పడతాయో అది ఇలా ఉన్న బ్రెడ్ ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో స్పాంజ్ లాగా మెత్తగా ఉంటుంది బ్రెడ్. మనం ఎప్పుడన్నా బ్రెడ్ తినకపోతే బెల్లం మాదిరి ఉంటుందా గట్టిగా? స్పాంజ్ లాగా మెత్తగా ఉంటుంది అనమాట. ఎందుకు వాటర్ తెచ్చారంటే ఇదే. ఎందులో ఉన్నది? ఒకసారి సేమ్ ఎప్పుడైనా మీకు స్టమక్ పెయిన్ వచ్చిందా? ఎందుకు వచ్చింది? రీజన్ మనకి మామూలుగా ఎందుకు వస్తుంది? ఏదైనా ఫుడ్ డైజెస్ట్ కాకపోవడం. ఎందుకు డైజెస్ట్ కాదు? ఇంకపోయినట్టు తింటే లాంటి ఇంకా ఆయిల్ ఎక్స్పైర్ అయిన ఆయిల్ కానీ లేకపోతే ఎక్స్పైర్డ్ అయిన ఫుడ్ అంటే దాని మీద ప్యాకింగ్ చేసి ఇంతవరకు ఎక్స్పైర్డ్ అంటారు. ఎక్స్పైర్డ్ అయిన ఫుడ్ తిన్నప్పుడు మనకి ఏమంటే స్టమక్ పెయిన్ వస్తుంది. యాక్చువల్గా ఎలా వస్తాయంటే మనం తిన్నప్పుడు స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్లోకేనా అంటే ఎక్కడెక్కడైనా స్టాప్ అయిపోతుంది స్టమక్. యాసిడ్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే మనకు స్టమక్ పెయిన్ వచ్చిందో యాసిడ్ అనేది కొన్ని యాసిడ్స్ ఉంటాయి మనకి. ఇలా సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇలా మనం చేతి మీదకి వేస్తే కింద వస్తుంది. అంటే అంత పవర్ఫుల్ అనమాట సల్ఫ్యూరిక్ యాసిడ్. సార్ తెస్తానన్నాడు, ఒకవేళ తెస్తే అవన్నీ కూడా ప్రాక్టికల్గా చూపిస్తాను మీకు. ఏం చెప్పాను? ఒకసారి మా అక్క కడుపు నొప్పి వచ్చింది. ఒకసారి కాదు, చాలాసార్లు వచ్చింది. నేను ఒకసారి అని చెప్తాను. ఏంటి మామూలుగా మా అమ్మమ్మ వండుకొని వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకురాకపోని. ఎక్కడికి వెళ్ళాలి నేను మెడికల్ షాప్ కూడా మళ్ళీ బేకరీకి పోయాను. బాబు ఇక్కడ కాదు నెక్స్ట్ ట్యాబ్లెట్లు అక్కడ ఎదురుగా మెడికల్ షాప్ ఉంది, అక్కడ చిన్నపిల్లడికి తెలియదు. అక్కడ పోయి ఆ బేకరీ అది చెప్పినాడు ఇవ్వాలంట. ఏంది ఇచ్చేది? ఏది ఇచ్చేది అన్నట్టు నేను మర్చిపోయిన ట్యాబ్లెట్ ఏందనేది. అదేందో ఇవ్వాలంట కడుపు నొప్పి టాబ్లెట్. కొంతమంది ఒకసారి అంతే ఏదైనా బజార్లోకి వెళ్ళి ఆకుకూర తీసుకురమ్మంటే ఆకుకూర అనుకుంటూ పోతాను, వాటికి పోయిన కురాకని వస్తాను. చాలాసార్లు జరిగింది నాకు చిన్నప్పుడు. అయితే ఇంట్లో నుంచి తెమ్మంటారు, కొత్తిమీర తెమ్మని అనుకోండి, కొత్తిమీర అనుకుంటూ పోతాం. తర్వాత పుదీనానో లేకపోతే కరివేపాకు తెస్తాం. మళ్ళీ ఇంట్లో తిట్టి చివాట్లు పెట్టి మళ్ళీ పోరా అంటారు. చాలాసార్లు జరిగింది నాకైతే. సేమ్ ఇక్కడ కూడా అంతే. వెళ్ళాను అన్న ఇల్లు అంటే ఎందు అంతే, ఏం తెచ్చేకి లేదు. ఆడినారా మన బేకరీ అంటే
నేను బేకరీ యాడ్ దగ్గరికి పోతే అది పిలుస్తానంటే వాళ్ళతో కొట్లాడే వరకు బాయ్. లాస్ట్ మళ్ళా ఏం రా అంటే నేను వాళ్ళు కొట్లాడుతుంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాయి. నేను వచ్చే లోపల వాళ్ళు కొట్టుకుని ఆవిడ మళ్ళీ ఎవరి ప్లేస్లో వాళ్ళు పోయింటారు. మా యువత అయితే కడుపులో ట్యాబ్లెట్ అని చెప్పింది. అవునా మళ్ళీ వచ్చి కడుపు నొప్పి వచ్చేకి ఏందో ఇవ్వాలంట బేకరీ యాడ్కి. దగ్గర కాదండి ఇప్పుడే కొట్టించినావు కొట్లాడుకున్నాము అని తిట్టి ఎదుర్కొనే మళ్ళీ పోయినా మెడికల్ షాప్ మీద పోయినా. కడుపు నొప్పి వచ్చేకి ట్యాబ్లెట్ ఇస్తాను వచ్చాకే పోయాయి కానీ మళ్ళీ ఇంటి దగ్గర పోతే కడుపు నొప్పి వచ్చాకే పోయాక కావాలంటే ఎవరన్నా వచ్చాక తీసుకుంటారా పోయాక మళ్ళీ వచ్చిన పోయాక ఏంటంటే ఈయన అంటే ఒకటి ఉంటే ఒకటి మర్చిపోతాడు అనమాట. నా సిచ్యువేషన్ అదే. అక్కడ లాస్ట్కి వెళ్ళి పోయి మీ అబ్బాయి నేను తీసుకెళ్తాను. పోయి ఇంటికి పోతే నాకు పని ఉందిరా పేపర్లో రాయిస్తాను. పేపర్ రాయించాను జోలో పెట్టుకున్నాను. ఇంకా మామూలుగా మనం ఇంటికి వచ్చి అక్కడికి చూసినా లేదు జోబీకి హోల్ పడింది. అది ఎక్కడ పడింది అన్న ఇప్పుడే చీటి పెట్టుకుంటే ఎక్కడ పోయానంటే నువ్వు రానే రావద్దురా ఇంకా హాస్పిటల్ ఇక్కడ రానే రావద్దని ఇప్పుడే వస్తా అని చెప్పి లాస్ట్కి ఇంకా మళ్ళీ తీసుకొని దాన్ని పడిపోకుండా గట్టిగా స్కాన్ చేయమనుకుంటూ వచ్చి మళ్ళీ వచ్చి తీసుకుని ట్యాబ్లెట్ పడిపోకుండా. మనం కడుపు నొప్పి ట్యాబ్లెట్ అయినప్పుడు ఇస్తాడనమాట. అదే యాంటాసిడ్. ఏంటి యాంటాసిడ్. ఆ యాంటాసిడ్ లో ఏముంటదంటే ఇదే ఉంటుంది. ఏముంటది? బేకింగ్ సోడా. దాన్ని ఏమని చదవాలి? ఇంకా ఏమని చదువుతాం? మనం వాడే కడుపు నొప్పి టాబ్లెట్లు ఇది ఉంటుంది. దాన్ని యాంటాసిడ్ అంటారు. యాంటాసిడ్ గా వాడతారు. ఇది ఒక బేస్ అండి. ఏంటి? యాక్చువల్ గా మనం బ్రష్ ఎందుకు చేసుకుంటాం? బ్యాక్టీరియా. ఓకే, మామూలుగా మనం మార్నింగ్ బ్రష్ చేసుకుంటాం, నైట్ బ్రష్ చేసుకుంటే పనుకుంటాం కదా. యాక్చువల్గా బ్రష్ చేసుకోవాలి. చేసుకోకుంటే ఏమవుతుందంటే మనము నైట్ అంతా కూడా నోరు తెరుచుకొని ఎంతమంది పనుకుంటారా? నోరు తెరుచుకొని ఎవరు పనుకుంటారా? ఓకే, పనుకోం. నోరు ఎప్పుడైతే మనం తెరుచుకోకుండా పనుకుంటామో ఆటోమేటిక్గా మామూలుగా అయితే డే టైంలో అయితే మాట్లాడుతుంటాం, నవ్వుతుంటాం కాబట్టి ఆక్సిజన్ వస్తుంటుంది, మనకి ఏమి ఇబ్బంది లేదు. నైట్ కంపల్సరీ బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకోకుండా మనం నోరు మూసుకొని పనుకుంటాం, అక్కడ యాసిడ్స్ ఫామ్ అవుతాం నోట్లో. ఒక ఎప్పుడైనా చూసినా కొద్దిగా వెరైటీగా ఆ సలైవా ఉంటుంది, కొద్దిగా ఏదో ఏంటి ఒక రకమైన దాన్ని ఏంటది, ఒక రకమైన ఫీలింగ్, అనీజీగా ఫీల్ అవుతాం. అంటే మన నోట్లో యాసిడ్స్ ఉన్నప్పుడు మార్నింగ్ ఎవరికి వాళ్ళు వాసన చేసుకున్నా కూడా అది ఏంటంటే యాసిడ్స్ ఫామ్ అయింది కాబట్టి మనకు అలా ఉంటుంది. మాస్కులో అంతే, రోజు బ్రష్ చేసుకోకుండా వస్తాడు. ఎవరైనా హోంవర్క్ రాసిపోతే పోరాడుతాయి అంట, వాడు పోయి ఇంకా అదే పని పోయి వాసన చూపిస్తాడు. ఇంకా లాస్ట్కి ఏంటుంటుందంటే పోరా నువ్వు బ్రష్ చేసుకో, మీ దగ్గర రావండి. లాస్ట్కి అందరూ వేరే 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 ప్లేస్కి వెళ్ళిపోతే లాస్ట్కి అప్పటి బ్రష్ చేసుకోవడం మొదలు పెట్టాడు. మనం బ్రష్ చేసుకునేటప్పుడు మన నోట్లో ఏమి రిలీజ్ అవుతాయి? యాసిడ్స్. మనం వాడే పేస్ట్, కోల్గేట్ కావచ్చు, డాబర్ రెడ్ కావచ్చు, వాటర్ ఇట్ మేబీ ఏ దాంట్లో అయినా కూడా బేస్ ఉంటుంది అనమాట. దాంట్లో ఏముంటుంది? ఆ బేసు యాసిడ్ రెండు మిక్స్ అయినప్పుడు న్యూట్రల్ అవుతాయి. న్యూట్రల్ అయినప్పుడు మనం సేఫ్గా ఉంటాం అనమాట. ఇక్కడ కూడా అంతే, మనకి స్టమక్ పెయిన్ వచ్చిందంటే మన స్టమక్లో యాసిడ్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం యాంటాసిడ్ అనే బేస్ వేసుకుంటామో న్యూట్రల్ అయిపోయి కడుపు నొప్పి తగ్గిపోతుంది. తర్వాత మనకి ఎప్పుడైనా గాయాలు అయినప్పుడు యాంటీసెప్టిక్ కూడా వాడతారండి. ఇప్పుడు ఆ అమ్మాయికి గాయాలు మొత్తం అంతా కొద్ది రోజుల తర్వాత ఎక్కడెక్కడైతే ఎక్కువ హెవీగా గాయాలయ్యాయో అక్కడ ఒక ఆయింట్మెంట్ పూస్తాం కదా, ఆయింట్మెంట్ పూస్తే దాంట్లో కూడా ఇది ఉంటుంది. ఏంటి? యాంటీసెప్టిక్ కూడా యూజ్ చేస్తారు. వచ్చేది